ఇంకా మంత్రి గారి రాష్ట్రంలో దాదాపు 2524 అనధికార విగ్రహాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అనధికారికంగా ఉన్న విగ్రహాలను తొలగించమని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. అలాగే కడప పులివెందులకు సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి స్వయంగా మంత్రి గారే చెప్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వమే అనుమతి ఇవ్వకోకుండా, జిల్లా కలెక్టర్ ఎలాంటి అనుమతులు మంజూరు చేయకోకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్మును అక్కడ దుర్వినియోగం చేయాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. ఒక నాయకునికి, మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన విగ్రహాలను అనధికారికంగా పెట్టడమే కాకుండా కోట్లాది రూపాయల సుందరీకరణ ముసుగులో దుర్వినియోగం చేసి విచ్చలవిడి అవినీతికి పాల్పడడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారికి వచ్చిన సమాధానం కూడా 100% తప్ప అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 2009లో మరిస్తే 2014 మధ్య కాలంలో ఒకసారి సుందరీకరణ చేశారు అధ్యక్ష, అనధికారికంగా పెట్టిన విగ్రహాలను. 2019లో ఒకసారి పెట్టిన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ నిధులతో ఒకసారి ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళీ తర్వాత పాడా ఏర్పాటు చేసిన తర్వాత పాడా ఆధ్వర్యంలో మళ్ళా ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ ఒక అధికారి ఉండేవాళ్ళు అధ్యక్ష, టౌన్ ప్లానింగ్ లో విజయ్ కుమార్ గారు అని చెప్పి, పులివెందుల పట్టణీకరణ కోసం అని చెప్పి 650 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల్లో 8 కోట్లలో విచ్చలవిడి ఖర్చు పెట్టేదాన్ని 3 మార్లు పగలగొట్టడం, 3 మార్లు మళ్ళా కట్టడం. ఏ విధంగా ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంది అధ్యక్ష. అనుమతి లేని విగ్రహాలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని బాధ్యులు ఎవరు తీసుకుంటారు అధ్యక్ష? దీని మీద ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి అధ్యక్ష. పెట్టడమే తప్పు, పెట్టింది కార్యకర్తలు, రాజకీయ పార్టీ నాయకులు పెట్టింటారు. దానికి కోట్లాది రూపాయల ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? దీనిపైన స్పష్టమైన సమాధానం చెప్పాలా, ఏ విధమైన చర్యలు తీసుకుంటారో కూడా చెప్పాలి అధ్యక్ష. ఉంది అధ్యక్ష, ఉంది సార్, ఎల్ఓపి గారు ఉంది సార్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని రాయలసీమలో ఒకసారి పెడతామని చెప్పి 2 సంవత్సరాల అనుమతి కానీ ఈ ప్రభుత్వం అడ్డుకున్నారు. ఆ రోజు వచ్చి పోలీసులు కానీ స్థానిక రెవెన్యూ యంత్రాంగం అనుమతి లేదని. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అట్లాంటి విగ్రహాన్ని పెడతాంటే అనుమతులు లేవని చెప్పి అడ్డుకున్న ప్రభుత్వం ఏ విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది? మీ ద్వారా మంత్రి గారిని స్పష్టంగా సమాధానం చెప్పని అడుగుతున్నా అధ్యక్ష. అనుమతి లేని విగ్రహాలు ఏ విధమైన దానిపైన నిర్దిష్టమైన చర్యలు ఏం తీసుకుంటారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ప్లస్ అనుమతి లేకోకుండా కోట్లాది నిర్మించింది, ఏర్పాటు చేసింది కాక కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దానికి బాధ్యులమైన ఏం చర్యలు తీసుకుంటారో కూడా ప్రభుత్వం స్పష్టంగా ఈ సభకు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, జీవో నంబర్ 18